హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ఐఎస్పిఎఫ్ వార్షిక సమ్మిట్లో రైజింగ్ తెలంగాణ 2047 విజన్ను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ విజన్పై టెక్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. భారత్లో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తమ ప్రాధాన్యమని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంతోనే నూతన నగరంగా మారుతోందన్నారు. మూసీ నది పునర్జీవం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్, రివర్ ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ను నైట్ ఎకనామీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం తెలిపారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని సీఎం రేవంత్ వెల్లడించారు. చైనాకు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.